స్నేహబంధం. చాలా సంవత్సరాల తర్వాత రామ్, అమర్, కిరణ్, వివేక్ అనే నలుగురు చిన్ననాటి స్నేహితులు ఒక కేఫ్ వద్ద కలుసుకున్నారు. ఒకరినొకరు చూసుకోగానే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కొద్దిసేపటికే కిరణ్, వివేక్ కూడా అక్కడికి చేరుకున్నారు. నలుగురూ ఒకచోట చేరడంతో ఆ ప్రాంతమంతా వారి నవ్వులతో, పలకరింపులతో నిండిపోయింది. ఎన్నో ఏళ్లు గడిచినా వారి మధ్య స్నేహం చెక్కుచెదరలేదని ఆ క్షణం చెప్పకనే చెప్పింది. నలుగురూ కలిసి కేఫ్లో ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నారు. కాఫీ తాగుతూ, ఏం చేస్తున్నావ్, ఎక్కడుంటున్నావ్ అంటూ ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకున్నారు. వారి మాటల్లో ఎంతో ఆత్మీయత తొణికిసలాడింది. మాటల మధ్యలో వారి ప్రస్తావన పాఠశాల రోజులకు మళ్ళింది. గుర్తుందా, మనం ఎలా ఒకే లంచ్ బాక్స్ పంచుకుని తినేవాళ్లమో అని అమర్ నవ్వుతూ అన్నాడు. ఆ జ్ఞాపకాలకు అందరి ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. అకస్మాత్తుగా వివేక్ ముఖంలో చిరునవ్వు మాయమైంది. అవును, అప్పుడు మనకు కులం, మతం అనేవి తెలియవు. మనం కేవలం స్నేహితులం. కాని పెద్దయ్యాక అవే మనల్ని దూరం చేశాయి అని బాధగా అన్నాడు. వివేక్ మాటలకు టేబుల్ వద్ద ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అతను చెప్పింది అక్షరాలా నిజమని అందరికీ తెలుసు. సంవత్సరాలు గడిచే కొద్దీ వారి మధ్య పెరిగిన అదృశ్య గోడలను ప్రతి ఒక్కరూ మనసులో తలుచుకున్నారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ రామ్ గొంతు విప్పాడు. వివేక్ చెప్పింది నిజమే, కాని దాని గురించి బాధపడటం కాదు, మనం ఏదైనా చెయ్యాలి. మార్పు మనతోనే మొదలవ్వాలి అన్నాడు దృఢంగా. నిజమే అని అమర్ వెంటనే అందుకున్నాడు. మనం కులాన్ని, మతాన్ని మన స్నేహం మధ్యకు రానివ్వమని, ప్రతి ఒక్కరినీ మనుషులుగా గౌరవిస్తామని ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాం అన్నాడు ఆవేశంగా. ఒకరి తర్వాత ఒకరు అందరూ అంగీకరించారు. నలుగురు టేబుల్ మీద ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఒక నిశ్శబ్ద ప్రమాణం చేశారు. వారి స్నేహమే వారి బలం. దానితోనే వారు ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు వారు కేఫ్ నుండి కేవలం పాత స్నేహితులుగా కాకుండా ఒక కొత్త లక్ష్యంతో భాగస్వాములుగా బయటకు వచ్చారు. సమాజం వేరుచేసిన వారి బంధం ఇప్పుడు విభజన లేని భవిష్యత్తుకు వారధిగా మారింది.